ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రసన్న అమ్మగారు కాఫీ పెడతానంటే వద్దు నువ్వే పెట్టాలని మీరిద్దరూ అన్నప్పుడే మీరేదో ప్లాన్ చేశారని నాకు డౌట్ వచ్చింది. కానీ ఏం చేశారో తెలియలేదు. అంటే నాతో కాఫీ పెట్టమంటే నేను వెళ్ళి స్టవ్ ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టాలనే కదా, నన్ను చంపాలనే కదా మీ ఇద్దరు ప్లాన్ చేసింది. బామ్మగారు వెళ్ళి చూస్తానంటే నేను కవర్ చేశాను కాబట్టి సరిపోయింది. లేదంటే రండి చూద్దామని తీసుకెళ్లి ఆ వైర్లతో మీరు చేసిన పనంతా వివరంగా చెప్పుంటే అది చేసింది మీరే అని అందరికీ తెలుసుంటే అందరి దృష్టిలో మీ పరిస్థితి ఏంటి? మీ పరువేమయ్యేది? కానీ నన్నేదో చేయాలని మీ ఇంట్లో వాళ్ళ ముందు మీ పరువు తీసుకోకండి. ఇప్పటి వరకు మీరెంత ఏదో పనులు చేసినా ఇంట్లో వాళ్ళ ముందు మీ పరువు పోకూడదనే కవర్ చేసుకుంటూ వచ్చాను. ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే కవర్ చేయడం ఉండదు, తిరిగి దెబ్బ కొట్టడమే ఉంటుంది. జాగ్రత్త. ఏంటి మేడం, చదువుకుంటున్నారా? అవునులేండి, చేసే పని ఏముంది గనక ఈ మ్యాగజైన్ చదువుకునే బదులు కృష్ణ రామ అనుకుంటూ రామాయణమో మహాభారతమో చదువుకుంటే పుణ్యమైనా వస్తుంది. ఏంటి తల్తికగా వాగుతున్నావు? తిక్క కాదు మేడం, మీ అకౌంట్స్ చూస్తుంటే తిరం పోతుంది. ఇక్కడ ఏమైంది మీకు తెలీదా? ఎప్పుడైతే ఆ కాలేజీ అసోసియేషన్ పదవి నుంచి దిగిపోయారో అప్పటి నుంచి మీరు ఖాళీ అయిపోయారు. ఈ అకౌంట్స్ కూడా నిల్ అయిపోయినాయి. మీరు పదవిలో ఉన్నప్పుడు ప్రతి కాలేజీ నుంచి కమిషన్ వచ్చేది. ఎవ్రీ ఇయర్ కాలేజీ ఫీజులు వసూలు చేయగానే మీ పర్సంటేజ్ మీకు వచ్చేది. ఇప్పుడు ఏ పర్సంటేజ్లు లేవు, కమిషన్లు లేవు. మొత్తం అంతా సుమలతకే వెళ్ళిపోతున్నట్టున్నాయి. అవును, ఈ ఫీల్డ్లోకి కొత్తగా వచ్చి ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన నన్ను ఒక్కకి జరిపేశారు. ఆ జరిపినావిడ్ని తిరిగి దెబ్బ కొట్టడం మానేసి మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. మరి దీన్నేమంటారు? ఇది కూడా వ్యూహంలో ఒక భాగమే అంటారు. ఆ సుమలతతో బియ్యం అందుకోవాలి అనుకోవడానికి కారణం ఒకటి నా కూతురి మీద ప్రేమ, రెండు ఆ సుమలత మీద పెంచుకున్న పొగ. అరపిచ్చోడివి, నీకేం తెలుసు నా ఆలోచన? ఏమైంది బేబీ అలా ఉన్నావు? మీకు కాలేజీ నుంచి కమిషన్లు రావట్లేదన్న విషయం బేబీ కూడా తెలిసిపోయినట్టుంది మేడం. ఎక్కడ ఆవిడ పాకెట్ మనీ కట్ చేస్తారేమో అని డల్ అయిపోయినట్టున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళు. వాట్ హ్యాపెండ్ బేబీ? నేను ఆ చరణ్తో ఎంత క్లోజ్గా మూవ్ అవుదామన్నా తన ఇంట్రెస్ట్ చూపించట్లేదు మమ్మీ. అదేంటి, మీ ఇద్దరికే మ్యారేజ్ చేయడానికి ఆ సుమలత కూడా ఓకే చెప్పింది కదా? ఆవిడ ఓకే అంది, కానీ ఇతగాడు రెస్పాండ్ అవ్వటం లేదు. బహుశా చరణ్ షై ఫీల్డ్లో ఉన్నాడేమో బేబీ. అతను దూరంగా ఉంటే ఏంటి, నువ్వే అతనికి దగ్గరగా మూవ్ అవ్వు. నేను క్లోజ్గా మూవ్ అవుతున్నాను మమ్మీ, కానీ అడుగులు పడకుండా అడ్డుపడుతుంది కదా. ఎవరు? పల్లవి. తనెప్పుడు చరణ్ పక్కనే ఉంటుంది. చరణ్తో నేనెప్పుడు క్లోజ్గా మూవ్ అవుదాం అనుకున్నా నాకు అడ్డుపడుతుంది. ఇప్పుడు చరణ్ కూడా తననేవి అనటం లేదు. అంటే చరణ్కి పల్లవి మీద? చచ్చా, అలాంటిదేమీ లేదు. నిజం చెప్పాలి అంటే పల్లవి అంటే చరణ్కి కోపం. కానీ అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ
తనకి హెల్ప్ఫుల్గా ఉండటంతో చరణ్ ఏమీ మాట్లాడడం లేదు. మమ్మీ, ఆ పల్లవి చరణ్ పక్కన ఉండగా నేను చరణ్కి దగ్గర కాలేను మమ్మీ. ఏదో ఒకటి చెయ్యి మమ్మీ. మన దారికి అడ్డొచ్చిన వాళ్ళని, మనకెదురొచ్చిన వాళ్ళని వదిలేయడం అనేది ఈ ఝాన్సీ చరిత్రలోనే జరగలేదు బేబీ. ఎట్టి పరిస్థితుల్లోనూ చరణ్కి నీతో పెళ్లి జరగాలి. ఆ తర్వాత చరణ్ని నీ గ్రిప్లో పెట్టుకుని ఆ సుమలతని నా కాళ్ళ దగ్గరకొచ్చేలా చేస్తాను. దాని చేత్తోనే దాని ద్వారా దూరమైన నా పదవిని తిరిగి సంపాదిస్తాను. ఆ పల్లవి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు డిస్టర్బ్ అవ్వకు బేబీ, ఓకే? ఛా, అద్భుతమైన మ్యూజిక్ చేయాలంటే చుట్టూ ఉన్న సంగీతాన్ని రిసీవ్ చేసుకోవాలి. నీ రిసీవర్ ఎంత ఎక్కువగా ఉంటే నేచర్లోంచి నీ మైండ్లోకి వచ్చి, నీ మైండ్లోంచి నీ మనసులోకి వచ్చి, అదే నీ నుంచి బయటకొచ్చి ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది. కాన్సంట్రేట్ కాన్సంట్రేట్ కాన్సంట్రేట్. చా, ఏమైందిరా నీకు? ఎందుకు కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నావు? ఒక అద్భుతమైన ట్యూన్ని నేను తయారు చేయలేకపోతే నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఈ కాంపిటీషన్లో గెలవకపోతే మమ్మీ చెప్పినట్టు బిజినెస్ చూసుకోవాలి. అది నాకు ఇష్టం లేదు. గెలవాలి అంటే ట్యూన్ రావాలి. అదేమో రావట్లేదు. ఎలా? ఆ! ఛ! చరణ్, ఏంటి ఇక్కడున్నావు? ఏం లేదక్క, మరెందుకు అలా ఉన్నావు? ఏమైందిరా? ఒక ట్యూన్ కోసం ట్రై చేస్తున్నానక్క. ఆ ట్యూన్ రేపు కంపెనీ వాళ్ళకి వినిపించాలి. నేను చేయబోయే ఆ ట్యూనే నా సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. కానీ ఎంత ట్రై చేసినా